పిల్లల పెంపకం దేవుడు మనకిచ్చిన బాధ్యత, ఒక ఉన్నత మార్గం. ఈనాడు సమాజంలో మనం చూస్తున్న అనేక సమస్యలకు మూలం కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా పిల్లల పెంపకంలో జరుగుతున్న లోపాలే. పిల్లలు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. వారిని ఎలా పెంచాలి? మారుతున్న ఈ కాలంలో తల్లిదండ్రులుగా మన పాత్ర ఏమిటి అనే అంశాలను వాక్య వెలుగులో ధ్యానిద్దాం. 1. సరిహద్దులు, భద్రతకు రహదారులు. మనం రహదారిపై వెళ్తున్నప్పుడు గీతలు, అవరోధాలు ఎలాగైతే మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతాయో, పిల్లల జీవితంలో తల్లిదండ్రులు విధించే నియమాలు కూడా వారిని సురక్షితంగా ఉంచుతాయి. ప్రస్తుత సోషల్ మీడియా, ఇంటర్నెట్ యుగంలో పిల్లలకు ఏది మంచో, ఏది చెడో తెలియని అయోమయం నెలకొంది. అందుకే తల్లిదండ్రులుగా మనం ప్రేమాపూర్వకమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో చెప్పబడినట్లు, యేసుప్రభు ఎలాగైతే జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును వర్ధిల్లారో, మన పిల్లలు కూడా అలాగే ఎదగాలి. 2. పెంపకంలో వైఖరులు. మీరు ఎలాంటివారో పరీక్షించుకోండి. బైబిలు ఆధారంగా పెంపకంలో 5 పద్ధతులు కనిపిస్తాయి. అధికారం, అథారిటేరియన్, కేవలం పెత్తనం చెలాయించడం. దీనివల్ల పిల్లలు తిరుగుబాటుదారులుగా మారుతారు. కొలొస్సైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రులారా, మీ పిల్లల మనస్సు చిన్నబుచ్చకుడి అని హెచ్చరించబడింది. అతి గారాబం, పర్మిసివ్, మితిమీరిన ప్రేమతో క్రమశిక్షణను విస్మరించడం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, బిడ్డను శిక్షింపనివాడు వానిని ద్వేషించినవాడే. అస్థిరత, ఇన్కన్సిస్టెంట్, ఒకసారి ప్రేమించి ఒకసారి కఠినంగా ఉంటూ పిల్లలను అయోమయంలో నెట్టడం. యిర్మీయా 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, మనుష్యులను నమ్ముకొనేవాడు శాపగ్రస్తుడు. పిల్లలు మీపై నమ్మకం కోల్పోయేలా ప్రవర్తించవద్దు. ఉదాసీనత, నెగ్లెక్ట్ఫుల్, పిల్లల ఎదుగుదలతో సంబంధం లేనట్టుగా ఉండటం. ఇది అత్యంత ప్రమాదకరం. అభివృద్ధి మార్గం, నర్చరింగ్, ఇదే దేవుడు కోరుకునే పద్ధతి. సత్యాన్ని నేర్పిస్తూ ప్రేమతో ప్రోత్సహించే విధానం. 3. వయస్సును బట్టి బాధ్యత మార్చుకోవాలి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మన పెంపక శైలి మారాలి. శైశవ దశ, ఇక్కడ సాన్నిహిత్యం ముఖ్యం. ఇంటిని ప్రార్థనతో, దైవిక సంగీతంతో నింపాలి. అన్వేషణ దశ, టాడ్లర్స్, వారు లోకాన్ని చూస్తున్నప్పుడు అదుపు చేస్తూనే వారికి భద్రతను ఇవ్వాలి. పాఠశాల దశ, ఈ దశలో పిల్లలు అంగీకారం కోసం చూస్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం వంటి వాక్యాలను వారికి నేర్పించి విలువలను అలవరచాలి. యవ్వన దశ, ఇది గుర్తింపు కోసం పోరాడే సమయం. వారి ప్రశ్నలకు సహనంతో సమాధానం చెబుతూ క్రీస్తు ఆదర్శాన్ని వారికి చూపాలి. 4. క్రమశిక్షణ, కోపం కాదు, శిక్షణ. క్రమశిక్షణ అంటే శిక్షించడం కాదు, మలచడం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, పిల్లవాని హృదయంలో మూఢత్వం ఉంటుంది, దానిని క్రమశిక్షణతో తొలగించాలి. తల్లిదండ్రులు చేయకూడనివి. పిల్లలను ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడకండి. కోపంతో ఉన్నప్పుడు దండించకండి. జ్ఞానం కోసం ప్రార్థించండి. వేరే పిల్లలతో పోల్చకండి, ఎందుకంటే ప్రతి బిడ్డ దేవుని అద్భుత సృష్టి. తల్లిదండ్రులు చేయవలసినవి: మీ అంచనాలను స్పష్టంగా చెప్పండి. పిల్లల కళ్లలోకి చూస్తూ మర్యాదతో మాట్లాడండి. చిన్న విజయాలను కూడా అభినందించండి. 5. దైవిక మాదిరిని చూపండి. పిల్లలు మీరు చెప్పేది వినడం కంటే మీరు చేసేది చూసి ఎక్కువ నేర్చుకుంటారు. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి, అది పిల్లలకు భద్రతనిస్తుంది. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 33వ వచనం. మీరు తప్పు చేస్తే పిల్లల ముందు క్షమాపణ అడగడానికి వెనుకాడకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 మరియు 24 వచనాలు. ముగింపు, గాలిపటాలు మరియు బాణాలు. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3 మరియు 4వ వచనాల ప్రకారం, పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. బాణం విల్లు దగ్గరే ఉంటే దానికి విలువలేదు, అది లక్ష్యం వైపు ప్రయాణించాలి. అలాగే పిల్లలు గాలిపటాల వంటివారు. వారు ఎగరాలి, కాని మన ప్రార్థన, వాక్యమనే దారం వారిని నియంత్రిస్తూ ఉండాలి. మనం ఎంతగా ప్రభువును నమ్ముతామో అంతగా మన పిల్లలను ఆయన చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలం. నేటి విపత్కర పరిస్థితుల్లో మన పిల్లలను లోకానికి కాక పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదాం.